సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ తెలుగు గేమర్ బాయ్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం ఈడబ్ల్యూఎం ఛాలెంజ్ ఆన్ సిఎస్ ర్యాంక్డ్. సో ఈ ప్లే నా వీళ్ళు చెక్కడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మన దగ్గర రావట్లేదు, ఓన్లీ వైఫై వాడుకుంటున్నాం. సో చూద్దాం, విన్ అయితే విన్ కాము. మనం అయితే స్కైలర్ పెట్టేసుకుందాం. నాకు తెలిసి 1 minute అవుతుంది కావచ్చు మ్యాచ్ మేకింగ్. ఇంకా 1 minute కాకముందు మ్యాచింగ్ గైస్, నెక్స్ట్ రాదా. సో మనమైతే ఏడబ్ల్యూఎం తీసుకున్నాం, మనకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ రూమ్ని మధ్యలో పెట్టేసుకుందాం. అట్లయితే మనకి ఏడబ్ల్యూఎం వాడడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. సో నాకు తెలుసు నేను అవుట్ అయ్యేదాన్ని, ఎందుకంటే మనకి ఏడబ్ల్యూఎం ఆర్డర్ రాదు గైస్. సో మీకోసం నేను ట్రై చేస్తాను. ఇక్కడ మనోడు అయితే కెన్మితో ఫైట్ చేస్తాను, మనదైతే కొట్టేసాడు గైస్. సో చూద్దాం, మన ఆయన వాళ్ళు 4 members ఉన్నారు గ్యాస్. ఆయన ఆట ఆడించుకుంటారు. గ్లూ వాల్ వేసిండు, ఆడపాలి సభ వాళ్ళే గ్లూ వాల్ కూడా కొడతారు కదా, మనల్ని కూడా వేసేసారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ చూద్దాం, వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తాం. ఇప్పట్లో మనం ఏడబ్ల్యూఎం తీసుకుందాం. ఇంకా హెల్మెట్ ఇవంతా మనం తీసుకోవాలి, అట్లయితే మనకు సేఫ్గా ఉంటాం. అయినా మనకు ఆర్డర్ రాదు గైస్. సో చూద్దాం, వాళ్ళను మనము నాకు తెలిసి మనం డిఫీట్ అవుతాం గైస్, ఎందుకంటే మా టీం లెవెల్కి ఆడస్తలేదు. నాకంటే ఏడబ్ల్యూఎం కష్టం అవుతుంది గైస్, వెనకాల కూడా ఓరియన్ వేసుకున్నా. సో మనల్ని కొట్టేసిండు గైస్ షార్ట్ రేంజ్కి వచ్చి. సో మనోడు రివైవ్ ఇత్తడు అయ్యాడు, చూద్దాం వెళ్ళిపోతాడు గైస్, ఇయ్యాడు కావచ్చు. మెడికిట్ వేసుకుంటాను, నాలుగు జాయిన్ పని కూడా అయిపోయింది గైస్, అయిపోయింది. ఇంకేం చేద్దాం, ఇప్పుడు కూడా మన ఏడబ్ల్యూఎం తీసుకుందాం. ఏడబ్ల్యూఎం సో మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఏడబ్ల్యూఎం గేమ్ ప్లే కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. సో అక్కడ వచ్చి ఒక బాడీ కొట్టేసినాం, మళ్ళీ అడుగు కాంగ్ వేసుకున్నాం. సో ఎప్పుడైతే పక్కకు డౌన్, సో ఇంకెనిమిది ఎక్కడ చూద్దాం. అక్కడ ఉన్నాడు గైస్, అక్కడ డౌన్. సో రివైవ్ ఇచ్చుకుని రావచ్చు, ఇయ్యలే, మనం ఫినిష్ చేసుకోవాలి.
సో వాళ్ళు మనల్ని కొడతారు గైస్ కింద నుంచి. హెచ్పి అయితే మనకి ఇప్పుడు 12. ఈ మ్యాచ్ కూడా ఫినిష్. మ్యాచ్ మనం డిఫీట్ అవుతాం. నెక్స్ట్ నేను ఇంకే గన్తో ఛాలెంజ్ చేయను ప్లీజ్ చెప్పండి, నేను దాన్ని వాడతాను. సో చూద్దాం ఈ మ్యాచ్లో మనం గెలుస్తాం. మనమైతే ఫస్ట్ గేమ్లో ఫోకస్ చేయాలి గైస్. మనమైతే బిల్డింగ్ పైకి ఎక్కేద్దాం. ఎనిమిది అక్కడున్నాడు గైస్, బాగా మిస్ అయ్యాడు. ఇటు దిక్కు నుంచి ఎవరు వస్తలేరు. నో గైస్ ఎవరు వస్తలేరు, అటు దిక్కు. సో అక్కడ మనోళ్ళు ఏమైనా డెవలప్ చేసారు. సో మనోడైతే అక్కనే ఉన్నాడు. హెడ్ షాట్. మన నుంచి ఇక్కడ లాంగ్ రేంజ్, మనకి లాంగ్ రేంజ్కి వస్తే మనకు ఏడబ్ల్యూఎంతో ఆడబుద్ది కాదు గైస్. అసలు ఏడబ్ల్యూఎంతో లాంగ్ రేంజ్ అనేది కొట్టరాదు. సో మనం ఫినిష్ అయిపోయినాం మ్యాచ్లో. మనోడు ఎక్కడ కొడతాడు దానికి వెళ్తలేదు. ఇప్పుడు బరాబర్ కొట్టిండు గైస్. ఈయన పేరు తమిళ్లో పెట్టుకున్నాడు, నాకు అర్థమవుతుంది అని పేరు పిలుద్దామంటే. ముఖంగా అయితే మారాడు మనోడు. సో ఎనిమిది అడిదికి నుంచి వస్తున్నట్టున్నాడు. అది వచ్చిండు గైస్. బాడీ షాట్ మొత్తం బాడీ షాట్ కొట్టి ఫినిష్ చేసిండు, మ్యాచ్ గెలిపించిండు గైస్. సో ఇప్పుడు మన ఏడబ్ల్యూఎం ఈ గ్రౌండ్లో అయితే ఏడబ్ల్యూఎం మంచిగా ఆడుతుంది గైస్. కానీ లాంగ్ రేంజ్కి వచ్చి కొడితే ఆడరాదు ఏ గ్రౌండ్లోనైనా. ఏడబ్ల్యూ అనేది ఒక కష్టమైన ఛాలెంజ్. నేను ఆడిన అట్లా చెప్తాను. సో అక్కడ ఎనిమిది మనల్ని వెళ్తాను. ఈ ఉద్యోగం ఇవ్వకముందే మనం కొట్టేసినాం. 150 పడ్డే వాళ్ళకి. మిస్ అయ్యండు గైస్, బ్లూ వాల్ వేసుకున్నాడు. అక్కడ ఉన్నాడు మళ్ళీ ఎస్. సో అక్కడైతే ఎవరు లేనట్టున్నారు. కొంచెం ముంగటి కావాలి, మనం ఓకే దాన్ని కొట్టేద్దాం. ఎందుకంటే అది ఒక మజా అవుతుంది మనకి. ఆ పైన వాళ్ళు డౌన్. అది తెల్ల డ్రెస్ వేసుకున్న మనం చూసి ఎనిమిది అనుకున్నా గైస్. ఇష్టం అక్కడున్నాడు ఎనిమిది. సో లాంగ్ రేంజ్కి వచ్చి కొడతారు గైస్. నేను ఈ టాట్సీయా అది ఎవరో అని. మనం ఇప్పుడైతే లాంగ్ రేంజ్కి పోదాం, ఏం కాదు నాకు తెలిసి పోతాం. సో వాళ్ళది డిఫీట్ మనం. సో బాయ్ బాయ్.